హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా చేయొచ్చు, సాయంత్రం స్నాక్స్గా అయినా కూడా తినొచ్చండి. ముందుగా వచ్చేసి స్టవ్ మీద ఒకటి బాండి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగేలోపు మనము ఇందులోకి ఏమేమి వేస్తానో చూడండి ఒకసారి. ఒక పెద్ద ఆనియన్ అండి, ఆనియన్, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, క్యాబేజీ తురుమండి, క్యారెట్ తురుము 1 కప్పు. ఈ రెండు కలిసి ఒక 1/2 కేజీ ఉంటాయండి. తర్వాత టమోటా ముక్కలు, ఒక 2 టమోటాలు, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు తయారు చేసుకునే పద్ధతి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ముందుగా మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేస్తాం. సాల్ట్ వేస్తుంది. సారీ అండి, ఈరోజు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నాకు వాయిస్ సరిగా లేదు, జలుబు చేసి. ఇప్పుడు కొంచెం వేసుకుని టమాటా వేసుకోవాలి. కొంచెము దీన్ని కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఫ్రెష్గా అయినా దంచి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటే కొంచెం వేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉదయం టిఫిన్గా అయినా తినచ్చు, సాయంత్రం స్నాక్గా అయినా బాగుంటుందండి. మేమైతే ఉదయమే చేసుకుంటున్నాము. కొంచెం పసుపు వేస్తాను.
కొంచెం అంటే కొంచెము చెక్క లవంగాల పొడి అండి, ఇది కొంచెమే వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ అవుతుంది ఘాటు. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు క్యాబేజీ తురుము వేసుకోవాలి. క్యాబేజీని తురిమి నీట్గా కడిగి పెట్టుకున్నానండి, ఇది వేసుకోవాలి. మీరు వేరే వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చండి. నేను బఠానీ కూడా వేస్తున్నాను, కాకపోతే బఠానీ దొరకలేదు, పచ్చి బఠానీ, అందుకే ఊరికి క్యాబేజీ క్యారెట్ మాత్రమే వేస్తుంది. మీరు ఏమైనా కూరగాయలు తినేటట్టుంటే వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇట్లాంటివి ఏంటైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో అవన్నీ వేసి తినారండి, అందుకే నేను ఓన్లీ క్యారెట్ తురుమండి, 2 కలిపి ఒక 1/2 కిలో ఉంటుందండి. క్యాబేజీ క్యారెట్ సింపుల్గానే చేసుకోవచ్చండి, ఇది ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మసాలాలు కూడా ఉండదు ఇందులో. చెక్క లవంగాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి, ఆ ఫ్లేవరే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గాలి. ఓ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాం. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటాము. రెడీ అయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, సింపుల్. ఇది శాండ్విచ్ ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ టోస్టర్ పెట్టేసి కర్రీ రెడీ అయింది కదా. ఇప్పుడు బ్రెడ్ పీసెస్కి వెన్న రాస్తానండి, ఇలా వెన్న రాసుకోవాలి. వెన్న రాసిన దాన్ని కింది సైడ్కి పెట్టాలి. అట్లనే ఇంకో పీస్. మిగతా పీసెస్ కూడా వెన్న రాసి పెట్టుకున్నాను. మీ దగ్గర వెన్న లేకుంటే నెయ్యి అయినా పట్టించుకోండి, వెన్న అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ముందుగా కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కర్రీని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ కర్రీస్ ఎక్కువ తింటామంటే కొంచెం ఎక్కువే పెట్టుకోండి. పైన ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి.
3-4 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. మూడు నిమిషాల తర్వాత టేస్టీ శాండ్విచ్ రెడీ అయిందండి. ఇది వెన్నతో చేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేస్ట్ చేసుకోవచ్చు. ఇది చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.